బాబాయ్ నమస్తే. నమస్తే. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని అంటే సిఆర్డిఏ పరిధి ఎంతవరకు ఉందో అది రాజధానిగా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అసలు ఆ తీర్మానం పనికిరాదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? అసలు దీన్ని నిజంగానే అది పనికొచ్చిద్ది అంటారా, పనికి రాదంటారా? పనికొచ్చింది. ఇంతకుముందు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. ఏమి చేయలేదుగా. అట్లన్నా రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పొరపాటున మళ్ళీ వస్తే అప్పుడు 6 రాజధానులు అని అంటాడు. 6 రాజధానులు అనేది ఎట్లా అంటే ఇప్పుడు సత్తపట్టు నుండి మారవాతి కాదు కదా, అది మారవాతి కాదు కదా, అది ఉపయోగం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకని అది పనికిరాదు అనే మాట ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు? ఏదో ఒకటి ప్రతిపక్షంలో ఉన్నారు, ఏదో ఒకటి గవర్నమెంట్ మీద గుడ్డకాలు చేయాలి కాబట్టి పనికిరాదు అంటున్నాడు. ఆయన చెప్పిన మాట వాస్తవం కదా. ఫస్ట్ అమరావతి రాజధాని అన్నప్పుడు ఈ పొలం సాల్లో ఇంకా తీసుకోండి అని చెప్పాడు ఆయన ప్రతిపక్ష నాయకుడు గుండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. ఏం చేశాడు? ఎక్కడా ఒక రాజధానికి ఒక ఇటుకరాయి పెట్టల, 3 దానికి పెట్టల. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి బురద దాటానికి చట్టబద్ధత అవసరం లేదు అని ఏదో ఒకటి చెబుతా ఉంటాడు. అది అంటే ఇప్పుడు చేసిన ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానం చెల్లదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గాని, ధర్మాన కృష్ణప్రసాద్ గాని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. మరి నిన్న నీకు పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత చేసినప్పుడు చెల్లకుండా ఎట్టబోయింది? దేశంలో అత్యున్నతమైనది పార్లమెంటు. పార్లమెంట్ లో బిల్లు చేసినప్పుడు అది అది లేకుండా ఉపయోగం లేకుండా ఎట్టబోయింది. అంటే వీళ్ళు కంటి తుడుపు చర్యల కోసం మాత్రమే, ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం ఇది చేస్తుంది అంటున్నారు కదా. మరి అది వైసీపీ గవర్నమెంట్ జనాన్ని మోసం చేయటం కానీ ఏది చేసినా వైసీపీ గవర్నమెంటే. కూటమి ప్రభుత్వం ఎవరితో మోసం చేయదు. అది చెప్పింది చేసేది, చేసేది చెప్పింది. ఇప్పుడు సరిపోయింది. 21 నెలలు అయిపోయింది. 21 నెలల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ జంగిల్ రాజ్యం మీద వ్యతిరేకతతో ఉన్నారు అనే మాట అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి అంటారు. ఎక్కడ ఒక వైసీపీ నాయకులు తప్పితే జనాభా కానీ మామూలు ప్రజలు కానీ కార్యకర్తలు ఎవడైనా బయటకు వచ్చారా గవర్నమెంట్ సరిగా లేదని? వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఏదో ఒకటి బురద చల్లాలి అంతే. ఏమి దేంట్లో గవర్నమెంట్ తప్పు చేసిందో చెప్పమనండి, ప్రూఫ్స్తో చూపిమనండి. చేయటం ఉందంటే నేను గుడ్డగాలు చేస్తాను, నాకు ఎదుటోడి మీద కోపం ఉందనుకోండి, వాడు అది ఎట్లా అంటే ప్రూఫ్ చేయాలిగా. ప్రూఫ్ చేయలేనప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన తెచ్చుకోవటం చేతకాక నేను తెచ్చుకునే ఆయన తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు. ఈ కంపెనీలన్నీ నేను తెచ్చినాయే, చంద్రబాబు నాయుడు మొహం చూసేవాళ్ళు వస్తున్నాయి ఆ కంపెనీలు అనే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదండి. ఈయన మొహం చూస్తే ఉన్న కంపెనీలు పోయినాయి. అమర్రాజా బ్యాటరీ కంపెనీ పోయినాయా? నీకు విశాఖపట్నంలో ఇన్ని కంపెనీలు పోయినాయి. వాడు చివరి కియో కంపెనీ వాడికి ఎంపీ దగ్గరికి వెళ్ళి వాడు బెదిరించి వాడి దగ్గర ఇచ్చేసాడా? ఒక్క కంపెనీ వచ్చింది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో చేపలు అమ్ముకోవటం, మాంసం అమ్ముకోవటం, రొయ్యలు అమ్ముకోవటం. ఆ కంపెనీలు తప్పితే ఇంకేమన్నా వచ్చినాయా? ఉన్న కంపెనీలు మొత్తం పోయినాయి. ఇక ఆయన తెచ్చేది ఏంది? ఈ జనానికి ఏంటంటే పిచ్చి మందు, బానిస అవడానికి పిచ్చి మందు చేశాడు. ఏదైనా ఫలాంటి నిజాయితీ కంపెనీ నేను ఒకటి తెచ్చాను గుండె మీద చేసుకొని చెప్పను. ఆ మాట అంటారు. ఇప్పుడు ఏదైతే కనుక మొన్న ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ ప్లాంట్ గానీ లేదంటే కనుక గూగుల్ డేటా సెంటర్ గానీ ఇవన్నీ నేనే తెచ్చానని చెబుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఏమన్నాడు? ఆ కంపెనీ వచ్చింది అన్నప్పుడు అసలు అది అంత కంపెనీ మనకి ఎందుకు దండగా అది ఇదని ఆయన అన్నాడుగా. ఈ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయగా నేను తెచ్చానన్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమన్నాడు? దండగా స్లేర బస్సులు కూడా తిరగవు అక్కడ ఎందుకు అన్నాడు. ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయగానే నేనే తెచ్చానని చెప్పాడు. ఆయన ఏది తెచ్చాడు? ఒకటి నేను తెచ్చానని చెప్పమానండి. అన్ని నేనే తెచ్చాను అన్నారు. మీరు ఒకటి అడుగుతున్నారు అని అన్ని నేనే చెబుతున్నాం కదా. ఇప్పుడు నేను తెచ్చానని చెప్పమానండి. ఫస్ట్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ఎర్రబస్సులు దిగిన కాడ ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు? అనలేదా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? ఇప్పుడు శంకుస్థాపన ప్రారంభోత్సవం కాగానే నేనే తెచ్చానన్నాడు. ఆయన తేట తెలివి అక్కడ ఉపయోగపడుతుంది. మేలు రాష్ట్రానికి మేలు జరుగుతుంటేనే నా వల్ల జరుగుతుంది, కీడు జరుగుతుంది నేను కాదు చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకని అంటారు? ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు అనుకోవచ్చు? ఆయన మొత్తం అంతేగా. ఇప్పుడు 2 నాలుకల ధోరణి అంటే ఒకటి ఆలోచించండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 నాయకుల ధోరణి చేశాడు. ఫస్ట్ బాబాయిని చంపినప్పుడు ఏమన్నాడు? స్ట్రోక్ అన్నాడు. తర్వాత స్ట్రోక్ అన్నాడు. స్ట్రోక్ అన్న తర్వాత గొడ్డల పోటు అన్నారు. అది 2 నాలుకల ధోరణి కదా. ఇక ఆయన చెప్పండి ఏదో సొంత బాబాయ్ వేసిన 2 నాలుకల ధోరణి చెప్పాడు. ఇక జనం విషయంలో ఆయన చెప్పండి ఏముంది? అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే గనక
ఈ కంపెనీల విషయంలోనే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే ఆయన మాట తిప్పడం మడం తిప్పడం తప్పితే ఏం చేయట్లేదు ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ 4,000 చేస్తున్నాడు. ఇచ్చాడా? ఇచ్చారు. 3,000 6,000 చేశాడు. 3,000 దాకా. ఆయన 5 సంవత్సరాలు పట్టింది 1000 పెంచడానికి. ఈయన ముందుగానే చెప్పిన ఆయనకి ఇచ్చాడు. కరెంటు బిల్లులు వస్తున్నాయని చెప్పి పెన్షన్లు తీసేశాడు. ఆయన ఏం చెప్పాడు చెప్పండి. సరే ఇవన్నీ కాదు బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 1 సంవత్సరంన్నర తర్వాత పాదయాత్రకు వస్తాను, పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు. ఆయన చూపిస్తారండి జనం బాగా. ఆయనకు బాగా చూపిస్తారు. ప్రతిపక్షంలో నీకు మన పాదయాత్రకు వచ్చినప్పుడు బాగా చూపిస్తారు. ఆయన ఏం చేశాడంటే ఒకటి చెప్పాడు ఏదన్నా, అదేమంటారు రఫ్ అని కత్తులు తీసుకుని వస్తారు. ఆయన చేసేది అదేగా. ఏం చేశాడండి అది? అంటే ఆయన అంటుంది అదే సినిమా చూపిస్తాను ఇక్కడ నుంచి మామూలుగా 2 సంవత్సరాలు మామూలుగా ఉంటది ఇక మా దగ్గర నుంచి అంటున్నాడుగా. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం కూటమి కార్యకర్తలు ప్రశాంతంగా ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చి రఫ్ ఆడిచ్చేటప్పుడు వీళ్ళు రఫ్ ఎందుకు చూపిస్తారు ఆయనకి? ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నారు. అది అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, వచ్చేది నేనే, 2029 అధికారం మనదే, వెనక తగ్గొద్దు మీరు అంటున్నాడుగా. కార్యకర్తలు డేలా పడుతున్నారని చెబుతున్నాడు. మొన్న ఎలక్షన్ అని చెప్పాడు 175 నాట్ 175 అన్నాడు. ఆ 175 2 అంకెలు వచ్చింది, పంగనామాలు వచ్చింది. ఈసారి ఆ పంగనామాలను చూసుకోమనండి వచ్చేది. మీరు ఆ మాట అంటారు ఏంటండి? ఈసారి 263 మాయా అంటే వాళ్ళు ఆ 2 2 + 6 + 3 11. ఆ 11లో ఒక అంకే వచ్చేది. 2 + 6 + 3 ఎంతండి? 11. ఆ 11లో ఒక అంకే అది అని చెప్పేది. నాకు అర్థం కాక అడుగుతున్నా అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. 263 స్థానాలు పెంచడం, ఈ 11 వచ్చేటట్టు చేయటం కూడా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద కుట్రే అనుకోవాలంటారు. మరి ఇదండి జగన్మోహన్ మీకు చెప్పేదండి. ఇవాళ మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డిది కొంత సాగుతుంది మోడీ గారి దగ్గర. లేదా అసలు వాడు ఎప్పుడో లోపల పోవాల్సినాడు. 11 సంవత్సరాల నుంచి బయటకు ఉన్నాడండి. వాడు అసలు చంద్రబాబు నాయుడు ఏమి లేని కేసులో 55 రోజులు లోపలేశారు. వీడి మీద ఇన్ని కేసుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మేము కొన్ని విషయాలు కూటమి ప్రభుత్వం ధర్మ ప్రకారం మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మోడీ అంట కావాల్సినంత ఉంది. అది అందుకని అవన్నీ తీసేయండి. అలా ఆయన కేసుల విషయం ఇవన్నీ కాకుండా అయితే గనక చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుపోటు పొడిచారు, వాళ్ళు ఇస్తానన్న 1500 ఇవ్వకుండా అనే మాట అంటున్నాడు కదా. అవును, ఒకటి నిదానంగా చేసుకుంటానన్నాడు. ఇప్పుడు మహిళకి ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడుగా. ఇచ్చారు. లోడు బడ్జెట్ లో గవర్నమెంట్ ఇచ్చేళ్ళాడు. ఒక్కోటి సర్దుకుంటా అన్ని చేసుకుంటా వస్తున్నాడు అండి. ఇస్తాడండి, అది కూడా ఇస్తాడు. నెక్స్ట్ బడ్జెట్ అయిపోగానే ఆ 1500 కూడా ఇస్తాడు.